నిర్మల్ జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ కేసును పోలీసులు ఛేదించారు. భైంసా పట్టణంలో ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతున్న సయ్యద్ ఆజంను అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 1.5 కోటి విలువ చేసే ఆస్తి పత్రాలు, 38 తులాల బంగారం, 16 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి తెలిపారు. యాప్లో వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. దీనికి ఇతనికి అన్ని జిల్లాల్లో వీళ్ళకి ఉన్నారు ఏజెంట్స్. జగిత్యాల నుంచి ఉన్నారు, కరీంనగర్, నిజామాబాద్, నిర్మల్. సో వీళ్ళందరి మీద కూడా దృష్టి పెట్టాము. ఎవరైతే ఈ ఆన్లైన్ బెట్టింగ్ చేస్తారో వాళ్ళ మీద చాలా కఠినంగా వ్యవహరిస్తాము. వీళ్ళ మీద పీడియాక్లు పెట్టడం జరుగుతుంది. మళ్ళా చాలా సివియర్ కేసెస్ పెడతాము, చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ బెట్టింగ్ జోలికి వెళ్లకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దీనివల్ల చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయి, చాలా మంది అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఏదైతే ఉందో అది ఒక వ్యసనం లాంటిది. దీనికి ఒకసారి అడిక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ బయటకు రాలేకపోతున్నారు. కాబట్టి నేను ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నాను.